చూడండి, కొంతమంది వయసు అయిన తర్వాత భార్య చనిపోయి ఉంటుంది. వాళ్ళకి కొడుకు బాగా చూసుకున్నా కూడా కోడలు వాళ్ళకి సరిగా చూడు. వయసు అయిన తర్వాత వాళ్ళతో పట్టింపు ఏముంటండి చెప్పండి. అంత భోజనం పెట్టి వాళ్ళని చూసుకుంటే ఎంత మంచి జరుగుతుంది, వాళ్ళ పిల్లలకి ఎంత మంచి జరుగుతుందండి. వయసు అయిన తర్వాత ఇంకేం కోరుకుంటారండి వాళ్ళు చెప్పండి. అంత అంత భోజనము ఆ టైంకి కొంచెం సాయంత్రం పొద్దున్నే టిఫను, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం కాఫీ, రాత్రికి 2 చపాతీలు అంతే కదండి. ఇంక వాళ్ళకి చూసుకోక మనం వాళ్ళు కూడా వాళ్ళ కొడుకుల్ని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసింటారు. ఇంకంత మాత్రమన్నా చూసుకోకపోతే రేపు పొద్దున్నే మనతో చూస్తారా అండి పిల్లలు? మనం వాళ్ళు చూసుకోకపోతే మన పిల్లలు మనతో చూస్తారా రేపు పొద్దున్నే? చూడకపోనండి. పెద్దవాళ్ళని చూసుకునే బాధ్యత మనదే కదండి. పెద్దవాళ్ళని చూసుకోవాల. ఇప్పుడు భార్య లేకుండే వాళ్ళంటే ఇంకా ఘోరంగా ఉంటుందండి వాళ్ళ పరిస్థితి. నిజంగా వాళ్ళని ఇంకా బుజ్జగించి ప్రేమగా చూసుకోవాలండి వాళ్ళని. వాళ్ళ భార్య కూడా గుర్తు రాకుండా, నొప్పి కలగకుండా చూసుకోవాలండి. వాళ్ళ మనసు వయసు అయిపోయిన తర్వాత చిన్నపిల్లలతో సమానం అండి వాళ్ళు. నిజంగానే వయసు అయిపోయిన తర్వాత వాళ్ళు చాలా మేము ఎప్పుడెప్పుడు పోతామా అని వాళ్ళ మనసుకు రాకూడదండి. ఇంకా మనతో చూసి హ్యాపీగా అయ్యో ఇంకా ఉండాలా అనిపించాల మనతో చూస్తే. అంత ప్రేమగా వాళ్ళు చిన్న పిల్లల మనస్తత్వం అండి వయసు అయిన తర్వాత. వాళ్ళతో పట్టింపు ఎందుకండి చెప్పండి. కొంతమంది అంతే కోడళ్ళు, కొంతమంది వయసు భార్య చనిపోయి ఉంటుంది పాపము, మామగారు ఉంటారు. వాళ్ళని సరిగా ఓ రకంగా చూస్తుంటారండి. కొడుకు ఉన్నప్పుడు ఒక రకం, కొడుకు లేనప్పుడు ఒక రకం చూస్తుంటారు. నిజంగా అట్లా చూడకూడదండి. ఇప్పుడు చూడు, అక్కడ ఒక ముసలాయన కూర్చున్నాడు. చాలా బాధ అనిపించిందండి నాకు. కోడలు ఏమేమో అంటుందమ్మా నాతో అన్నప్పుడు చాలా బాధ అనిపించిందండి నాకు కదా. అట్లా విన్నప్పుడు కొన్ని స్టోరీలు విన్నప్పుడు చాలా మనసుకి నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుందండి కొంచెం. వాళ్ళు ఏం కోరుకుంటారండి? అంత భోజనం కోరుకుంటారు, ఒక 4 మాటలండి అంతే కదా. 4 మాటలు, అంత భోజనం అంతే. అది ఎక్కువ కూడా తినరండి వయసు అయ్యిండు అంత భోజనం. పాపం ఆ ముసలాయన ఎంత బాధపడుతున్నాడు చూడండి. ఆయన బాధపడితే మనకు మంచిది అవుతుందా? ఆ ఫ్యామిలీకి మంచిది అవుతుందా వాళ్ళు బాధపడితే? నిజంగా ఖండితంగా కాదండి. పెద్దవాళ్ళు నొప్పి తింటే బాధపడితే ఖండితంగా ఆ ఫ్యామిలీకి మంచి జరగదండి. వాళ్ళు హ్యాపీగా ఉంటేనే ఫ్యామిలీ బాగుండేది. ఎలా అంటే కష్టపడి పెంచింటారు కొడుకుల్ని. మరి కోడలుగా మనం మధ్యలో వచ్చిన వాళ్ళమే కదా. కొడుకుల్ని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసింటారు. వాళ్ళు నొప్పి తింటే